ఇక వాళ్ళ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టబోతున్నారు. 6 నుంచి ఆర్టీసీ సమ్మె చేయబోతున్నట్టుగా వాళ్ళు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్కు ఆర్టీసీ కార్మిక జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. సో వాళ్ళకి ఇచ్చినటువంటి అనేక హామీల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ముందు చూపుతో వ్యవహరించట్లేదు, ముందడుగు వేయట్లేదు. సో దీనికి నిరసనగా 6 నుంచి ఆర్టీసీ సమ్మె చేస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు ఆర్టీసీ కార్మిక యూనియన్లు. ఎస్ రామచంద్రరావు గారు, ఆర్టీసీ సమ్మె వీళ్ళు అధికారానికి వచ్చే ముందు రేవంత్ రెడ్డి కనపడ్డ హామీలల్లో ఇచ్చాడు. ఎంత హామీలు అంటే మన ఇంటి ముందు కొత్త చూడు, ఇంటి వెనక బంగారం, ఇంటి ముందు బంగారం అనుకుంటా, కనపడ్డదల్లా ఇచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు, అయ్యో నేను బంగారం అని చెప్పాను కానీ ఇంట్లో మా పిల్లకు ముడ్డికి షెడ్డి లేదా అని కాడికి వచ్చిండు. ఇంత ఘోరమైన స్థితిలో పడ్డాడు. దాంతో పోనీ ఏమైనా వాళ్ళతో చర్చించి తీసుకుందామని కూడా చర్య లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆర్టీసీ యూనియన్స్ అంతా ఏకమై వాళ్ళు ఇచ్చిన హామీలని అమలు చేయాలనే పాయింట్ కానీ వాళ్ళ డిమాండ్స్ ముందుకు తీసుకొస్తున్నారో ఒక నోటీస్ ఇచ్చారు. ముందు నోటీస్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, వాళ్ళని చర్చలకు పిలవాలి, వాళ్ళతో డిస్కషన్ చేయాలి. ఆ చర్చలు సఫలమైతే విఫలమవుతావు తర్వాత విషయం, ముందైతే చర్చలకు పిలవాలి కదా. పోనీ లేబర్ కమిషనర్ అన్న చొరవ తీసుకోవాలి. వాళ్ళు లేబర్ కమిషనర్కు నోటీస్ ఇచ్చినప్పటికి కూడా లేబర్ కమిషనర్లో స్పందన లేదు అక్కడ. దాంతో ఏం జరుగుతుంది, ప్రభుత్వము పిలవదు, లేబర్ కమిషనర్ చొరవ తీసుకోరు. వాళ్ళు నోటీస్ ఇచ్చి చూసి లాస్ట్కు మే 6వ తేదీ నాడు మేము సమ్మెకు పోతామని పిలుపునిచ్చిన తర్వాత వాళ్ళ యూనియన్స్ ఏకమవుతున్నప్పుడు ఇప్పుడు చర్చలకు పిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, ఇప్పటికైనా పిలుస్తున్నారు, కానీ అది ఒక సౌద్భాత వాతావరణంలో జరగాలి. దాన్ని చర్చలు సఫలమయ్యే పద్ధతిలో ఉండాలి. కానీ నేను ఒక మోనార్క్, నేను ఏదైనా చేస్తా. అసెంబ్లీలో చూసాం కదా ఆయన ఉపన్యాసాలు, ఎంత మోనార్క్ అంటే అసలు ఒక ముఖ్యమంత్రి అనేవాడు రాజులాగా ప్రవర్తించడం, నేను ఏదైనా చేస్తా అన్నట్టు పోతున్నప్పుడు ఆర్టీసీ సమ్మెను కూడా అది మామూలుగా ఉండదండి. సమ్మె చాలా వాటితో ప్రభావం చూపెడుతుంది. ఇప్పుడు నువ్వు ఉచిత బస్సు అని ఇచ్చావు, వాళ్ళు సమ్మె చేస్తారు. ఏ బస్సు ఎక్కాలి ఇప్పుడు ఉచితం వాళ్ళు? ఇప్పటికే దాని మీద రకరకాల పద్ధతులు ఉన్నాయి. కానీ ఇక్కడ నేనేంటంటే ఆర్టీసీ అనేది చిన్న వ్యాపారస్తుల కాడ మొదలు పెడితే, కూలికి పోయే వాళ్ళ దగ్గర మొదలు పెడితే ప్రతి ఒక్కరి మీద అది ప్రభావం చూపెడుతుంది. ఆర్టీసీ అనేది ఎంప్లాయీస్ మీద, విద్యార్థుల మీద ఇదంతా ప్రభావం చూపెడుతుంది. కాబట్టి అది సమ్మె దాకా పోకుండా ప్రభుత్వం చర్చలు సఫలం చేసుకునే పద్ధతిలో రావాలి తప్ప దాన్ని కార్మికుల్ని రెచ్చగొట్టే పద్ధతి చేయకూడదు. చేసినప్పుడు ఎప్పుడు కార్మికులు బ్యాక్ కారండి, అది ఒక సంఘటిత శక్తి, అది వాళ్ళు ఎప్పుడు బ్యాక్ కారు. అందుకని ఆ చర్చలు సఫలమయ్యే విధంగా ప్రభుత్వం ఇమీడియట్గా చొరవ తీసుకోవాలనేది జరగాలి. రైట్, ఓకే. నిఖిల్ గారు, సో ఆర్టీసీ సమ్మె అంటే వాళ్ళ డిమాండ్లు అంటే వారంటే అట్లీస్ట్ చర్చల కన్నా పిలవాలి, చర్చలకు అది ఫెయిల్ అవుతాయా, తర్వాత చర్చలు సఫలమవుతాయని తర్వాత సంగతి. అట్లీస్ట్ వాళ్ళ ఆందోళన ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళకు ఏమి హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి ఒక క్లారిటీ, స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా అనేది. అయితే ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు ఇస్తూ 7వ గ్యారంటీ ప్రజాపాలన అని చెప్పిండ్రు. ఆ ప్రజాపాలనలో అందరూ రావచ్చు, అందరూ నన్ను కలవచ్చు అని చెప్పిండ్రు. నిన్నగాక మొన్న 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నర్సయ్య గారి పరిస్థితి ఏమైందో మనం చూసినాము. తనతో పాటు అనేక మంది, ఈరోజు కోదండరామ్ గారు కానివ్వండి, మీరు ప్రొఫెసర్ హరగోపాల్ గారు కానివ్వండి, మిగతా రాజకీయ పక్షాలు కానీ మిగతా పక్షాలకు కానీ విమర్శలు వచ్చిన తర్వాత ఆయన కలిసారు. మీరు ఎవరిని చూసినా కూడా ఎవరిని కూడా తన కాంపౌండ్ బౌండరీలోకి కూడా ఎవరిని అలో చేసిన పరిస్థితి లేదు ఈరోజు. గతంలో కేసీఆర్ గారి మీద అనేక విమర్శలు చేసి ఈరోజు దానికి 100 రెట్లు మోనార్క్ లాగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్టీసీ వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు గతంలో ఏవైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో వాటన్నిటిని అమలు చేయండి అని కోరుతూ వాళ్ళకి జరుగుతున్న పని ఒత్తిడి కానీ వాళ్ళ ఇబ్బందులను కానీ వీటన్నిటిని సాల్వ్ చేయడానికి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కూడా గత 1-2 నెలల క్రితం అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళందరూ సమ్మెకు దిగుతూ ఉంటే ఏదో చర్చలకు పిలుస్తాము, ఇంకేదో చేస్తామని చెప్తా ఉన్నారు. దీని మొత్తం వెనుక వాళ్ళందరినీ సమ్మెకు పోవడానికి వెనుక నుండి ఇదే కాంగ్రెస్ పార్టీ పురిగొల్పుతున్నట్టుగా ఏదో అనుమానం కూడా కనబడుతూ ఉంది మనకు. రానున్న 10-15 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ద బహిరంగ సభ ఉంది. దానికి సంబంధించి 3,000-3,500 బస్సులు కావాలని బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీకి ఒక నివేదిక, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది నిన్న. దానికి సంబంధించిన ఖర్చు అంతా కూడా మేమే భరిస్తామని చెప్పి ఈరోజు వీళ్ళందరినీ సమ్మెకు పోయే విధంగా ప్రేరేపించి ఆ సభను ఫెయిల్యూర్ చేయాలనే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచనలు చేస్తున్నట్టుగా ఒక అనుమానం అనేది వ్యక్తమవుతూ ఉంది. ఈరోజు ఆ చర్చ అంతా జరుగుతూ ఉంది.